అంగీకరించడానికి మిమ్మల్ని వెలివేశారయ్యా. సామూహికంగా అన్ని పార్టీలు కలిపి మిమ్మల్ని వెలివేస్తే మీరు జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టిన అన్ని పార్టీలు రైట్ రైట్ కీర్తన గారు రమేష్ గారు ఏదో అంటున్నారు అప్పుడు తిట్టారు ఇప్పుడు కలిసి వెళ్ళారు. ఇదే 2019 ఎన్నికలకు ముందు ఇదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిట్లు తిట్టారో, నారా లోకేష్ గారు అయితే ఎంత అవినీతి పరుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మనం అందరం కూడా ఎమ్మెల్యేగా గెలవడం కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కోసం వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి మమ్మల్ని 2029 ఎన్నికల్లో పిఆర్పీ గానీ ఇదే టీడీపీ గానీ బీజేపీ గానీ వాళ్ళ క్యాడర్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పార్టీని స్థాపించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు స్థాపించారు, అసలు దాని వ్యవస్థాపకులు ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, తెలుసుకోవాలి. నా పాయింట్ ప్రజల్లోకి వెళ్ళాలి, రమేష్ గారికి కాదు వెళ్ళాల్సింది, ప్రజల్లోకి వెళ్ళాలి నా పాయింట్. ఇప్పుడు మీరు మాట్లాడే అర్హత కూడా లేని వ్యక్తి ఎందుకంటున్నానంటే, పిల్ల కాంగ్రెస్ ని ఏర్పాటు చేసుకుని పెద్ద కాంగ్రెస్ నుంచి ఓట్ బ్యాంకులు లాక్కొని భూస్థాపితం చేసినది కాంగ్రెస్ చెప్పాలంటే భూస్థాపితం చేశారు మీరు. అండ్ మీకు సొంత కార్యవర్గం ఎక్కడుందండి? మొత్తం వైసీపీ వాళ్ళు మన కాంగ్రెస్ నుంచి లాక్కున్న వాళ్ళే కదా. అసలు మీకు కొంచెం అన్నా లక్ష్మీభారతి గారి గురించో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించో ఈ రోజు మాట్లాడుతున్నారు కదా మీరు. అసలు మీకు ఏం అర్హత ఉంది? మీ నాన్నగారు జగన్మోహన్ తండ్రి గారిని మాట్లాడారు, చెప్పుకోవాలంటే పిఆర్పి గ్రేట్ మహారథులు ఉన్నారు కాంగ్రెస్. పిఆర్పి పార్టీ పెట్టినారో మీకు తెలుసో తెలియదు. చిరంజీవి గారు ఏం పెట్టలా, చిరంజీవి గారి కన్నా ముందు పెడితే ఆ పార్టీని చిరంజీవి గారు తీసుకున్నారు. పిఆర్పి పార్టీని చిరంజీవి గారు ఏం పెట్టలా. అక్కడ కొత్త నాయకులు పవన్ కళ్యాణ్ గారితో పాటు రాజు రవితేజ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పవన్ కళ్యాణ్ గారి పార్టీ పుట్టుకే ఒక అబద్ధం. కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారి కోసం పుట్టింది, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. జనసేన పార్టీ యొక్క విధానమే బానిసత్వం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మీరు మాకు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన ఊడిగం చేయడం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మీరు మళ్ళీ మమ్మల్ని అంటారండి. ఏది ఏమైనప్పటికీ రమేష్ గారు కూటమిగా ఏర్పడిన తర్వాత మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కదా, జనసేన కూడా క్లీన్ స్వీప్ చేసింది కదా. ఎంత ఓట్ పర్సెంటేజ్ సాధించింది, ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసింది కదా. పార్టీకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ ఎంతో తెలుసుకోమనండి. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే వచ్చిన ఓటు పర్సెంటేజ్ 8%. ఈ రోజు కూడా అదే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది తప్ప వీళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే వీళ్ళకి వచ్చే ఓటింగ్ పర్సెంటేజ్ అదే 8%. 8% తోటి వీళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పగలరా? వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేయడం, రాజశేఖర రెడ్డి గారి గురించి కామెంట్ చేయడం, 8% ఓటింగ్ ఉన్న జనసేన పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి మరి? ఓకే, ఇంకో విషయం మేడం గారు, కంబాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రమేష్ గారు మాట్లాడుతున్నారు, విందాం. చెప్పండి. ఒక నిమిషం. కంబాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గంజాయిని రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు.